కాశీబుగ్గలో ఏదైతే కనుక శివాలయంలో తొక్కిసలాట జరిగిందో ఆ తొక్కిసలాట పాపం కూటమి ప్రభుత్వందే అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న హడావుడిలో వాస్తవాలు ఎంత ఉన్నాయనుకోవచ్చు అంటారు. తెల్లారి లెగిస్తే చేసేటువంటి పని కూటమి ప్రభుత్వంపై అక్కసు కక్కడం అనేదే వాళ్ళకు పనిగా పెట్టుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. నాయకులు ఉండారంటే అదే ఆ జగన్మోహన్ రెడ్డి చెంచగాళ్ళంతా మరి ఉన్నారు. నేను ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నా, ఏదైతే కాశీబుగ్గ ఆలయానికి సంబంధించి అది ఒక ప్రైవేట్ ఆలయం, అక్కడ ఉన్నటువంటి పూజారులు వాళ్ళే చెప్తున్నటువంటి మాట మాకు కూడా తెలియదు ఇంతమంది జనం వస్తారని అని చెప్పేసి చెప్తా ఉంటే, మరోపక్క ఇంకొకడు అంటాడు పాపం వచ్చేసి కూటమి ప్రభుత్వాన్ని అంటాడు, ఒకడు చంద్రబాబు నాయుడు అంటాడు, ఒకడు పవన్ కళ్యాణ్ అంటాడు, ఒకడు ఇట్లా నోటికి వచ్చినట్టు వాగటం. అరే ఇక్కడ తొక్కిసలాటలో మరి కొంతమంది చనిపోయారే, వాళ్ళకి కాస్తైనా మంచి చేద్దామనే ఒక మంచి ఉద్దేశం ఎక్కడైనా ఉందండి. మరోపక్క ఏదైతే మరి తుఫాను మొన్నటికి మొన్న మరి ఏ విధంగా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకొని ఒక్కటి కూడా ఆస్తి నష్టాలు తక్కువ అయ్యేలాగా, ప్రాణ నష్టాలు లేకుండా ఒక యుద్ధ ప్రాతిపదికన మరొక సెంటర్ రూమ్ని ఏర్పాటు చేసుకొని అన్ని నియోజకవర్గాల్లో కింద స్థాయి నాయకుల నుంచి కింద చిన్న చిన్న అధికారుల నుంచి పర్యవేక్షణ పెట్టుకొని ఎంత చక్కగా ప్రభుత్వ పనితీరు కనబరిచిందో మనం చూసాం. అది ఇవాళ వాళ్ళకి ఎక్కడా కూడా ఈ దుమ్మెత్తిపోద్దాం, ఈ కూటమి ప్రభుత్వంపై అబాసుపాలు చేద్దామని ఎన్ని ఎతికినా ఏమి దొరకనటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగా మరి జనాలకి మభ్యపెట్టాలి, లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు. ఇవాళ దేవాలయంలో అంత రాజకీయం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు వాళ్ళ యొక్క పార్టీ దేనిపై ఆధారపడిందో మనం చూసుకోవచ్చు. ఇవాళ కుల మతాలపై, దేవాలయాల్లో జరిగేటువంటి విషయాలపై ఆ మాట్లాడుతున్నటువంటి బుద్ధి లేని వాళ్ళకు ఒకటే చెప్తా ఉన్నా, ఏదైతే టీటీడీ దేవస్థానంలో మీరు చేసినటువంటి అఘాయిత్యాలు వాటి గురించి మాట్లాడండి రా వెర్రి ఎదవల్లారా. ఇవాళ ఏదో ఒక ప్రైవేట్ ఆలయంలో అసలు కనీస అవగాహన కూడా లేకుండా ఎండోమెంట్ శాఖలో ఉన్నదా ప్రైవేట్దా అనే ఒక కనీస అవగాహన లేకుండా మీడియా ముందు మీరేమో ప్రైవేట్ది అంటున్నారు, మరి విడుదల రజని ఇంతకు ముందరే మాట్లాడుతుంది కదా, ప్రైవేట్ది అయితే కనుక ప్రైవేట్ ఫంక్షన్లకు అయితే పోలీస్ సెక్యూరిటీ పెడుతున్నారు, ఇక్కడ ప్రైవేట్ ఆలయాల దగ్గర సెక్యూరిటీ ఎందుకు పెట్టలేకపోయారు అని చెప్పి మరి విడుదల రజని అడుగుతుంది కదండి. అడిగిద్దండి, ఆమె చక్కగా మేకప్ వేసుకొచ్చి కూర్చొని అడగటమే ఆమె పని. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఎవరైనా సరే ఖచ్చితంగా సెక్యూరిటీ పెడతారు. అయితే ఆ యొక్క దేవస్థానం యొక్క మెయింటెనెన్స్ చేసేవాళ్ళు పోలీసు వారిని సంప్రదించి పర్మిషన్ తీసుకుంటే ఇంత జనాభా వస్తారంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టు ఏ స్థాయిలో భద్రత కావాలో ఆ స్థాయిలో మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిద్ది. అట్లా చేయకుండా ఇవాళ అసలు వాళ్ళకి అన్నీ తెలుసు సార్. ఇవాళ ఈ మేకప్లు వేసుకొని రావటం, రోజా గారు కావచ్చు, విడుదల రజనీ గారు కావచ్చు, ఈ కెమెరాల ముందుకు రావటం, ఇంకొక ఆమె తగలడింది, ఏది ఏదో డ్యాన్సరు, సినీ డ్యాన్సరు శ్యామల అని చెప్పేసి ఆమె. కానీ కొంతమంది వీళ్ళు చేస్తున్నటువంటి అల్లరి అంతా ఇంత కాదు. ఇవాళ ప్రతి చిన్నదానికి అసలు పసలేనటువంటి ప్రతి విషయానికి కూడా వీళ్ళు కెమెరా ముందుకు వచ్చి అట్లా ఇట్లా అని చెప్పి చెప్పడమే తప్ప కనీసం వీళ్ళు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో జనాలకి కాస్తైనా ఉపయోగపడదామనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి వీళ్ళు రాజకీయాలకు అనర్హులు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పవచ్చు. దాంట్లో భాగంగానే ప్రజలు కూడా వీళ్ళని ఆ స్థాయిలో మరి ఇంట్లోకి తరిమేశారని చెప్పేసి మనం కూడా చూసామని చెప్పే మాట మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అంటే ఎందువల్ల అంటారు వీళ్ళు ప్రతి ఒక్కదాని రాజకీయ కోణంలోనే? ఇప్పుడు చూస్తే కనుక జోగి రమేష్ అరెస్ట్ని ఈ తొక్కిసలాట్ నుంచి డైవర్ట్ చేయడానికే జోగి రమేష్ని అరెస్ట్ చేశారంటూ మళ్ళీ ఒక ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఎందుకు ఏం డైవర్షన్ చేస్తారు? ఆ దేవాలయంలో కొంతమంది చనిపోయారు, అది ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వం కూడా ప్రకటించింది, వాళ్ళకి అక్షరేషయాలు కూడా ప్రకటించింది, ఇది వాస్తవం. దాన్ని కప్పిపుచ్చడానికి అది ఇది అని చెప్పేసి చెప్పడం ఏంది? ఇవాళ జోగి రమేష్ అనేవాడు ఏమైనా మహాత్ముడా, లేదా ఏదైనా స్వాతంత్ర పోరాటం చేసి జైలుకి వెళ్ళాడా? ఆ హావభావాలు వాడి కావచ్చు, ఆ పార్టీ నాయకుల్లో
మరి చెప్తున్నటువంటి మాటలు కావచ్చు, మరోపక్క వారి శ్రీమతి గారు కూడా మరి నిన్న మీడియా ముందుకు వచ్చేసి చెప్తున్నటువంటి మాటలు చూస్తే నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఆ మహాతల్లికి, మా తల్లి ఎవరికైనా తల్లే, ఆ మహాతల్లికి ఒకటే చెప్పదలుచుకున్నా, అమ్మ నిన్న నువ్వు చూపించినటువంటి బాధ, మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటిపై దాడికి వచ్చినటువంటి మీ యొక్క భర్త గారు జోగి రమేష్ గారికి మీరు ఆయాల బుద్ధి పెట్టి ఉంటే చాలా చక్కగా ఉండేది. మీకు ఆయాల మీ యొక్క భర్త గారి మరి రౌడీజం కానరాలేదా? మీ అన్ని కార్లు వేసుకొని విజయవాడ నగరంలో మరి తిరిగి రై అని చెప్పేసి అంతమందిని వేసుకొని వచ్చి ఒక 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి అప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటి మీదకి మరి ఆయన ఒక మంత్రి పదవి ఆశించి ఆయాల చేసినటువంటి యాగి మీకు గుర్తులేదా అని చెప్పేసి శ్రీమతి జోగి రమేష్ గారికి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఆమంటుంది ఏంటంటే కనుక మా ఆయన తప్పేం లేదు, ఆ రోజు అక్కడ ఏదైతే కనుక చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళారనే కక్షతోటే ఈ తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారనేది ఒక వాదన తెర మీద తీసుకొస్తున్నారు. అలాగే చూస్తే కనుక జోగి రమేష్ కొడుకు అయితే కనుక మిమ్మల్ని అందరిని వదిలిపెట్టాం, మిమ్మల్ని అందరూ అంతు తేలుస్తాం, ఒక్కొక్కడు అంతు తేలుస్తాం అని చెప్పి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంది కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇవాళ మనం నిన్న ఎపిసోడ్ అంతా చూసాం. జోగి రమేష్ గారి కుమారుడు కావచ్చు, వారి యొక్క భార్య గారు కావచ్చు చేస్తున్నటువంటి, ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు కక్ష సాధింపు ధోరణిలో ఈ ప్రభుత్వం కొనసాగట్లేదు. అలాగైతే జోగి రమేష్ని 1-2 నెలలకే ప్రభుత్వం వచ్చిన తర్వాత లోపలేసేసేవాళ్ళు. ఇవాళ ఏదైతే కల్తీ మద్యం ద్వారా 100 మంది ప్రాణాలకి బలైనటువంటి, ప్రాణాలకి బాధ్యుడైనటువంటి జోగి రమేష్కి మరి ఇవాళ సిట్టు విచారణలో తేలినటువంటి పేర్లలో భాగంగా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఒక్కటే చెప్తా ఉన్నా, ఇవాళ జోగి రమేష్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైతే అంటే ఇక్కడ వైసీపీ నాయకులు అంటుంది ఏంటంటే మొత్తం 100లో తెలుగుదేశం పార్టీ నాయకులే కదా, ఇందులో జోగి రమేష్ని కావాలని ఇరికిచ్చారు అక్రమ కేసులో, ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడని చెప్పి ఒక బీసీ నాయకుడిని అనగదొక్కాలని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు, బీసీ ద్రోహి చంద్రబాబు నాయుడు అంటూ ఒక కొత్త హ్యాష్ ట్యాగ్ తీసుకొచ్చి పిలుస్తున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో బీసీ నాయకులను అరెస్ట్ చేసినప్పుడు ఆయనకి బుద్ధి లేదా, తెలీదా ఆయనకి? ఒక అచ్చెన్నాయుడు గారు కానీ, ఒక కొల్లు రవీంద్ర కానీ, మరి అయ్యన్న పాత్రుడు కానీ, సబ్బం హరి కానీ, ఎంతమందికి బీసీలని ఈయన అసలు బీసీలని, ఎస్సీలు, ఎస్టీలని ఎంతమందిని పొట్టబెట్టుకున్నాడు? అలాంటి నైజం అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిది కాదు. మరోపక్క ఏదైతే ఈ కల్తీ లిక్కరు వ్యవహారంలో మీరు నిష్ణాఢులు, మొన్న ప్రమాణం ఏదో గుళ్ళో వచ్చి చూసినటువంటి ఎపిసోడ్ని కూడా చూసాం. ఎవడు చేయమన్నాడు ఆయనకు దొంగ ప్రమాణాలు? సరే, ఇవాళ నీకు అక్రమంగా అరెస్టు చేశారే అంటే ఇవాళ మన దేశంలో మరి న్యాయస్థానాల రూపం దేవాలయాల్లాగా న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ఆ న్యాయస్థానాలు వెళ్ళి నీ తప్పును నువ్వు నిరూపించుకో. ఇవాళ ప్రజాకోర్టులో మరి నువ్వు నిర్దోషిగా అయితే మరి నిర్దోషిగా వెళ్ళి నిరూపించుకో. నీకు ఎటువంటి సంబంధం లేకపోతే సిట్ అనేది నీ దాకా రాదు జోగి గారు. ఇవాళ ఏదైతే అక్కడ ఆ వాంగ్మూలం ఇచ్చినటువంటి వ్యక్తి జనార్దన్ రావు మీ యొక్క ఇబ్రహీంపట్నానికి చెందినటువంటి వ్యక్తి, నీతో కలిసిమెలిసి ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి మరి నీ యొక్క సంభాషణలు, ఫోన్ చాటింగ్లు కానీ అవి కానీ రెడ్ హ్యాండెడ్గా సిట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కప్పిపుచ్చుకుంటూ దొంగ ప్రమాణాలు. నిన్న అసలు ప్రమాణాల ఎపిసోడ్ని ఎవరు నడపమన్నారు జోగి గారు? నువ్వు దుర్గగుడి దగ్గరికి వెళ్ళి అసలు నిన్ను ఎవడైనా పట్టించుకున్నాడా? నువ్వే దొంగ అన్నట్టుగా ఈ ప్రమాణాల ఎపిసోడ్ తీసుకురావటం, గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు తడుకోవటం, ఇలాంటివి పనికిమాలిన చౌకబారు రాజకీయాలు చేస్తున్నటువంటి జోగియే కాదు, ప్రతి ఒక్కళ్ళకు కూడా ఏదైతే ఈ లిక్కర్ స్కాము దేశంలోనే అతిపెద్దదిగా భావిస్తున్నటువంటి ఈ లిక్కర్ స్కామ్లో ఎంతమంది ఉన్నా అందరినీ కూడా తీసుకొచ్చి విచారణ జరిపి ఏదైతే వందలాది ప్రాణాలు మరి గాల్లో కలిశాయో లిక్కర్ వల్ల, కల్తీ మద్యం వల్ల, వాళ్ళందరికీ కూడా శిక్షలు పడేలాగా మళ్ళా ఇలాంటి చర్యలు ఎక్కడ కానరాకుండా చూడాల్సినటువంటి పరిస్థితి విచారణ రంగ సంస్థలపై, ప్రభుత్వంపై ఉందని చెప్పేసి మరొక్కసారి చెప్తా ఉన్నా.